అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు మనం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫేజ్ 3లో ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేయడం జరిగింది. సుమారు 16 రాష్ట్రాల్లో 3 యూనియన్ టెరిటరీస్లో 3వ ఫేజ్లో ఎలక్షన్ కమిషన్ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తోంది. ఈ ఇంటెన్సివ్ రివిజన్ ఫేజ్ 3తో మెజారిటీ ఆఫ్ స్టేట్స్లో మన దేశంలో ఈ ఎలక్టరల్ రోల్ ఎస్ఐఆర్ యాక్టివిటీ అనేది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. మన రాష్ట్రంలో మనం 14 జూన్ వరకు అన్ని రకాల ప్రిపరేటరీ యాక్టివిటీస్ని చేసుకున్నాం. బిఎల్ఓస్ని అపాయింట్ చేసుకోవడం జరిగింది, అలాగే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో మనం ప్రిపరేటరీ యాక్టివిటీస్ అన్నీ 14th జూన్ ముందర వరకు చేసుకొని 14th జూన్ నుంచి హౌస్ టు హౌస్ సర్వే మొదలుపెట్టడం జరిగింది. హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్ మనకు 15th జూన్ నుంచి 14th జూలై వరకు మనం టేకప్ చేస్తాం. దీంట్లో మనకు ఉన్న ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ పరిధిలోనూ బిఎల్ఓ ప్రతి ఒక్క ఎలక్టర్కి మన డిస్ట్రిక్ట్లో ఉన్న 20 లక్షల మంది 20,23,000 మంది ఎలక్టర్లకి ప్రతి ఒక్కరికి ఎన్యూమరేషన్ ఫామ్ అనేది అందజేయడం జరుగుతుంది. ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేసి ప్రక్రియ ముందు మనం ఒక టేబుల్ ఎక్సర్సైజ్ కూడా చేశాము. ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం ద్వారా మన కమిషన్ ఏం చేయాలనుకుంటుందంటే, ఎవరైతే ఓటర్స్ డూప్లికేట్స్ ఉంటాయో, ఇనెలిజిబుల్ ఉంటాయో, లేకపోతే షిఫ్టెడ్ ఉంటాయో, డెత్స్ ఉంటాయో, వీటన్నిటిని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎలక్టరల్ రోల్ నుంచి రిమూవ్ చేయడానికి, అలాగే ఇంకా కొత్త ఎలక్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని యాడ్ చేసుకోవడానికి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ అనేది చేపట్టడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క ఎలక్టర్ని ఇంతకుముందు జరిగిన ఇంటెన్సివ్ రివిజన్లో ఉన్న లిస్టుతో మ్యాప్ చేయడం ఒక ప్రక్రియ. దీంట్లో లాస్ట్ మన రాష్ట్రంలో 2002లో ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది. అప్పటి ఎలక్టరల్ రోల్కి ప్రతి ఒక్క ఎలక్టర్ని మ్యాప్ చేయాల్సిన అవసరం ఉంది మనకు ఈ ప్రక్రియలో. అయితే మనం ఫీల్డ్కి వెళ్ళే ముందే ఒక టేబుల్ ఎక్సర్సైజ్ జిల్లా వ్యాప్తంగా చేసుకున్నాము. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఉన్న ఎలక్టర్స్ అందరి లిస్టు తీసుకొని 2002లో వారు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరున్నారు అనేది ఒక టేబుల్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. అలా చేసి సుమారు 70% మంది ఎలక్టర్స్ని ఆల్రెడీ 2002 ఎలక్టరల్ రోల్తో మనం మ్యాప్ చేసుకోవడం జరిగింది. మనం ఇప్పుడు ఫీల్డ్కి వెళ్తున్నప్పుడు ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ అందరికీ అందజేస్తున్నాము. ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో ముఖ్యంగా వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, అలాగే వాళ్ళ ఆధార్ కార్డు, ఇలాంటి డీటెయిల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ముఖ్యంగా 2002లో వారు కానీ, వాళ్ళకు సంబంధించిన బంధువులు కానీ ఎవరన్నా ఉన్నారా అనే ఒక డీటెయిల్స్ని మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవి ఈ డీటెయిల్స్తో పాటు వాళ్ళ సంతకం చేసి, వాళ్ళ రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఉంటే ఫోటోగ్రాఫ్ ఇవ్వచ్చు, లేకపోతే బిఎల్ఓ యాప్లో డైరెక్ట్గా వాళ్ళు ఫోటో తీయించుకోవచ్చు. ఈ డీటెయిల్స్ ఫిల్ చేసి ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ఫామ్ వెనక్కి ఇవ్వాలి. ఈ ఎన్యూమరేషన్ ఫామ్లో ఎవరైనా వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్తో 2002 డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్లో కనుక మ్యాప్ కాలేని పక్షంలో ఈ హౌస్ టు హౌస్ సర్వే అయిపోయి ఎన్యూమరేషన్ ఫామ్ కలెక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళకు నోటీసెస్ ఇచ్చి ఒక ఐడి ప్రూఫ్ అనేది అడగడం జరుగుతుంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎన్యూమరేషన్ ఫామ్ కలెక్ట్ చేసేటప్పుడు ఎటువంటి ఐడి ప్రూఫ్, ఎటువంటి ఎలక్టర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం 2002 ఎలక్టరల్ రోల్కి వాళ్ళు మ్యాప్ చేయలేని పక్షంలో, వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరూ లేని పక్షంలో, ఆ డీటెయిల్స్ మనం ఎలక్టరల్ రోల్లో ఐడెంటిఫై చేయలేని పక్షంలో మాత్రమే వాళ్ళు ఐడెంటిటీ ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా 14 జూలై వరకు మనం కలెక్షన్, డిజిటైజేషన్ చేసుకొని 21 జూలై ఎప్పుడైతే డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేస్తామో దాని తర్వాత ఎవరినైతే మ్యాప్ చేయలేకపోయామో వాళ్ళకి నోటీసెస్ జనరేట్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు మనం ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేసి ప్రతి ఎలక్టర్ దగ్గర నుంచి సంతకం తీసుకొని వాళ్ళ యొక్క బేసిక్ డీటెయిల్స్ తీసుకొని 2002 ఎలక్టరల్ రోల్లో వాళ్ళు ఉన్నట్లయితే, వాళ్ళ బంధువులు ఉన్నట్లయితే ఆ డీటెయిల్స్ ఎంటర్ తీసుకొని మనం డిజిటైజ్ చేస్తాం. ఫస్ట్ మనం షెడ్యూల్ చూసినట్లయితే ఆల్రెడీ మనం హౌస్ టు హౌస్ విజిట్స్ మొదలుపెట్టాం. 14 జూలై వరకు మనం ఈ హౌస్ టు హౌస్ విజిట్ చేసి ఎన్యూమరేషన్ ఫామ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం, కలెక్ట్ చేసుకోవడం, డిజిటైజ్ చేయడం చేస్తాం. తర్వాత డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్, ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఏవైతే మనకు రిటర్న్ వస్తాయో వాటి బేస్ చేసుకుని ప్రిపేర్ చేసుకున్న డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ని 21 జూలైన మనం పబ్లిష్ చేస్తాం. ఇది డిఈఓ వెబ్సైట్లో, సిఇఓ వెబ్సైట్లో, ప్రతి ఒక్క ఏఆర్ఓ, ఈఆర్ఓ ఆఫీస్లో, కలెక్టరేట్లో అన్ని చోట్ల దీన్ని పబ్లిష్ చేస్తాము. ఆన్లైన్ కాపీస్ కూడా సిఇఓస్ వెబ్సైట్లో ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవచ్చు. నౌ ఇక్కడ మనం అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్ సంతకం చేసి తిరిగి ఇవ్వరో వాళ్ళ పేరు ఈ డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ నుంచి తొలగించడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు మన జిల్లా ప్రిడామినెంట్లీ అర్బన్ ఏరియా కాబట్టి మనకు చాలా చోట్ల వాళ్ళు షిఫ్ట్ అవ్వడము, పక్క కాలనీకి వెళ్ళడం ఇలాంటివి ఉన్నాయి. మనం
అన్ని డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్క రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ వాళ్ళ బూత్ లెవెల్ ఏజెంట్ని కూడా అపాయింట్ చేశారు. అందరి మద్దతుతో వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేసుకోగలుగుతున్నాము. ఎందుకంటే మనం వాళ్ళకి ప్రతి నెల రేషన్ ఇస్తాం కాబట్టి, ఇలాగే గవర్నమెంట్ నుంచి చాలా బెనిఫిట్స్ కూడా పొందుతుంటారు కాబట్టి, ఫీల్డ్లో ఉన్న ఈ బిఎల్ఓస్ వాళ్ళతో కంటిన్యూస్గా కొన్ని సంవత్సరాల నుంచి టచ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నారో అవగాహన ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్లో 80% డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేసుకున్నాం. అలాగే 70% మ్యాపింగ్ కూడా మనం టేబుల్ ఎక్సర్సైజ్గానే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఎన్యూమరేషన్ ఫామ్ అనేది బిఎల్ఓ ఇస్తారు, కానీ ఆ ఎన్యూమరేషన్ ఫామ్ని ఎలక్టరే కాకుండా ఆ ఇంట్లో ఉన్న ఆ ఎలక్టర్కి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఫామ్ తీసుకోవచ్చు. అలాగే ఆ డేటా ఫిల్ చేసి కుటుంబ సభ్యులు కూడా సంతకం పెట్టచ్చు ఎన్యూమరేషన్ ఫామ్లో. ఎలక్టరే కాదు, అతని కుటుంబంలో ఉన్న అడల్ట్ ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉన్నారో ఎవరైనా సంతకం పెట్టి ఆ ఫామ్స్ని తిరిగి బిఎల్ఓకి అందచేయచ్చు. ఇది చాలా ముఖ్యమైన విషయం. సో ప్రతి ఒక్క ఎలక్టరు ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకోవాలి, బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి వాళ్ళ సంతకం చేసి ఆ ఫామ్ని తిరిగి బిఎల్ఓకి అందించాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరన్నా వేరే ఊర్లలో ఉండి ఈ 30 రోజుల వ్యవధిలో ఇక్కడ లేనట్లయితే ఆన్లైన్ కూడా వాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్ని ఫిల్ చేయొచ్చు. ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ముఖ్యంగా ఎలక్టర్కి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, 2002 ఎలక్టరల్ రోల్లో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ ఓట్ ఎక్కడ ఉంది. అప్పుడు కాన్స్టిట్యుయెన్సీస్ కూడా డిఫరెంట్, మీ అందరికీ తెలుసు. మన కాన్స్టిట్యుయెన్సీస్ రివిజన్ కూడా జరిగింది తర్వాత. సో ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ తెలియకపోయినట్లయితే, నాకు తెలీదు మా నాన్నగారు ఎక్కడ ఓటేశారు అనుకుంటే voters.eci.gov.in వెబ్సైట్లో క్లియర్గా చూసుకోవచ్చు. సిఓ వెబ్సైట్లో కూడా ఈ డేటాని అవైలబుల్గా చేయడం జరిగింది. బిఎల్ఓస్ అందరూ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ టోటల్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ యాక్టివిటీ చేస్తున్నారు. ఆ యాప్లో కూడా సెర్చ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. వాళ్ళ ఇంటింటికి వచ్చినప్పుడు మీకు సెర్చ్ చేసి ఆ మ్యాపింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా బిఎల్ఓస్ సహకరిస్తారు. ఇది కాకుండా మనం ఏం చేశామంటే, యునైటెడ్ విశాఖపట్నం ఎలక్ట్రల్ రోల్ 2002 తీసుకొని ఒక ఎక్సెల్ షీట్లో పెట్టి ఒక ఎక్సెల్ టూల్ లాగా తయారు చేసి ప్రతి ఒక్క బిఎల్ఓస్ని దాని మీద ట్రైన్ చేయడం జరిగింది. దాని ద్వారా కూడా చాలా త్వరగా వాళ్ళు మీ డీటెయిల్స్ కానీ మీ ఫ్యామిలీ యొక్క డీటెయిల్స్ కానీ 2002 లిస్ట్లో ఎలా ఉందో ఐడెంటిఫై చేయగలుగుతారు. సో అన్ని రకాలుగా మనం ఈ మ్యాపింగ్ ఎఫెక్టివ్గా చేసుకోవడానికి బిఎల్ఓస్ని ట్రైన్ చేశాము. ఓటర్స్కి కూడా ఆ అవకాశం ఉంది. సో చివరిగా మీరు ఒకవేళ ఐడెంటిఫై చేయలేకపోతే, మీరు వీటి ద్వారా కానీ ఐడెంటిఫై చేయలేకపోతే బిఎల్ఓ స్టిల్ సహకరించి బిఎల్ఓ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో మీ ముందే వాళ్ళు ఐడెంటిఫై చేసి మ్యాప్ చేయడానికి ట్రై చేస్తారు. వీటన్నిటినీ చేసిన తర్వాత ఎన్ని ఫామ్స్ మనకు తిరిగి వస్తాయో వాళ్ళందరితో మనం డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ అనేది 21 జూలైన మనం పబ్లిష్ చేస్తాం. ఇది మనం 21 జూలై నుంచి ఆగస్ట్ 20 వరకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ ఎవరైనా ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వలేక ఆన్లైన్లో ఫైల్ చేయలేక టైం లోపల, ఇది టైం బౌండ్ యాక్టివిటీ, టైం లోపల బిఎల్ఓకి అప్పగించలేకపోవడం వల్ల వాళ్ళ డ్రాఫ్ట్ ఎస్ఐఆర్లో వాళ్ళ పేరు కనుక రాకపోతే క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ టైంలో కూడా వాళ్ళు మళ్ళీ ఫామ్ 6 అందజేసి వాళ్ళ ఓట్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. కానీ మాది మిస్ అయింది, జస్ట్ యాడ్ చేయండి అంటే యాడ్ చేయరు. డెఫినెట్గా మళ్ళీ డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి ఫామ్ 6లో వాళ్ళ అప్లికేషన్ కనుక సబ్మిట్ చేసినట్లయితే మళ్ళీ డెఫినెట్గా వాళ్ళని ఎక్కడ ఏ పోలింగ్ స్టేషన్ కింద వాళ్ళు ఉన్నారో అక్కడ వాళ్ళకు డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఈసారి ఫామ్ 6తో పాటు. ఆ డిక్లరేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళని ఓటర్ లిస్ట్లో మనం యాడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆగస్ట్ 20 వరకు మనం తీసుకున్న క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ అన్నిటినీ సెప్టెంబర్ 18 వరకు మనం ఏఆర్ఓ ఇస్ అ కాంపిటెంట్ అథారిటీ సమ్మరీ ఎంక్వైరీ చేసి స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి, వీళ్ళలో మనం నోటీసెస్ ఇచ్చిన వాళ్ళలో ఎంతమంది అర్హులు ఎంతమంది ఓటుకు అనర్హులు అనేది తేల్చి మళ్ళీ వాళ్ళందరినీ అర్హులందరినీ కూడా డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్తో మనం యాడ్ చేసి ఫైనల్ ఎలక్టరల్ రోల్ని చివరిగా మనం సెప్టెంబర్ 22వ తేదీన మనం పబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి మనకు కమిషన్ నోటిఫై చేసిన డేట్స్. సో మీరు చూసినట్లయితే క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ద్వారా మనకు ఇప్పటివరకు దేశంలో జరిగిన ఎక్స్పీరియన్స్ చూస్తే క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఎవరికైతే ఇచ్చామో, అంటే ఎవరినైతే 2002 ఎలక్టరల్ రోల్తో మ్యాప్ చేయలేని పక్షంలో మనం నోటీస్ ఇచ్చామో, దానివల్ల కాకుండా ఫామ్స్ రాకపోవడం వల్ల ఎక్కువ డెలీషన్ జరిగింది ఎలక్టర్స్. సో ఓటర్లందరూ మీడియా తరపున నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, జిల్లా ఎన్నికల అధికారిగా ఈ ఎస్ఐఆర్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎన్యూమరేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి మీ బిఎల్ఓకి అందచేయడం. ఒకవేళ అది అందచేయకపోతే డెఫినెట్గా మీది డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్లో మీ పేరు ఉండదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. మనది అర్బన్ ఏరియా కాబట్టి ప్రజలు సపోర్ట్ చేస్తేనే మనం ఈ యాక్టివిటీని 100% పూర్తిగా టేకప్ చేయగలుగుతాము.
దానికోసమే ఈరోజు ఎటువంటి ఓట్లు ఎలా తీస్తారు, ఎలా యాడ్ చేస్తారన్న విషయం మీద చాలామందికి అపోహలు ఉంటాయి. కాబట్టి ఈరోజు మీడియా మిత్రుల ద్వారా మీ అందరి ముందుకు రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకొని బిఎల్ఓ ద్వారా ఫిల్ చేసి ఇవ్వండి. ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చిన ప్రతి ఒక్కరిది డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్లో ఉంటుంది. లిస్ట్లో ఉన్నవారి మీద కానీ లేని వారి మీద కానీ మీరు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ప్రతి ఒక్కరు ఫైల్ చేయొచ్చు. దానికి మనకు సుమారు 2 నెలల వ్యవధి ఉంది. ఆ తర్వాత వీటన్నిటిని కూలంకుషంగా చూసి ఫైనల్ ఎలక్టరల్ రోల్ని కమిషన్ స్టేట్లో ఉన్న సిఇఓస్ ఆఫీస్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. చాలా రిలీజియస్గా సిస్టమాటిక్గా కమిషన్ పెట్టిన గైడ్లైన్స్ ప్రకారం ఫీల్డ్లో ఉన్న బిఎల్ఓస్ కానీ ఏఈఆర్ఓస్ కానీ ఈఆర్ఓస్ కానీ అందరూ ఈ ఎస్ఐఆర్ యాక్టివిటీలో పాలు పంచుకోవడం జరుగుతుంది. ఎటువంటి గ్రీవెన్స్ ఉన్నా, ఎటువంటి కంప్లైంట్ ఉన్నా, ఎటువంటి డౌట్ ఉన్నా హెల్ప్ డెస్క్ అనేది ప్రతి ఏఆర్ఓ ఆఫీస్లో, ప్రతి ఈఆర్ఓ ఆఫీస్లో, కలెక్టరేట్లో కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక కామన్ హెల్ప్ డెస్క్ నెంబర్ 1950ని కూడా మనం ఎనేబుల్ చేసుకోవడం జరిగింది. ప్రతి చోట, ప్రతి జిల్లాలో కూడా మీరు 1950 కదా, 1950 మీరు కాల్ చేసినట్లయితే మీకు ఎటువంటి క్వైరీ ఉన్నా ఆన్సర్ చేయబడుతుంది. అలాగే మీ బిఎల్ఓతో కనుక మీరు మాట్లాడి మీకున్న డౌట్స్ అడగాలనుకుంటే బుక్ ఏ కాల్ విత్ బిఎల్ఓ అనే ఒక సదుపాయాన్ని కూడా కమిషన్ ఈసారి మీ అందరి ముందుకు తీసుకురావడం జరిగింది. సుమారు 1800 కాల్స్ని ఇప్పటి వరకు మన జిల్లాలో బిఎల్ఓస్ కాల్ బ్యాక్ చేసి వాళ్ళకున్న క్వైరీస్ అన్నింటినీ ఆన్సర్ చేశారు. డిజిటైజేషన్ చూస్తే ఈరోజు పొద్దునకి మన సుమారు 1,00,000కు పైగా ఆల్రెడీ డిజిటైజ్ కూడా చేశాం. అంటే ఫామ్స్ తిరిగి తీసుకోవడము, వాటిని డిజిటైజ్ చేయడం కూడా జరిగింది. ఇది సక్సెస్ఫుల్గా మనము మ్యాక్సిమం ఎంతమంది ఎలక్టర్స్ ఉన్నారో అందరి దగ్గర ఫామ్స్ వెనక్కి తీసుకోవడం, డిజిటైజ్ చేయడం జరిగితే మనకు సమ్మరీ ఎంక్వైరీస్ కానీ, అలాగే నెంబర్ ఆఫ్ ఓట్స్ డిలీట్ అవ్వడం కానీ, ఉన్న కరెంట్ ఓటర్స్తో కానీ చాలా మినిమం ఉండాల్సిన అవకాశం ఉంది. సో దీనికి ప్రజలు, ముఖ్యంగా ఎలక్టర్స్ అందరి సహకారాన్ని ఎలక్షన్ కమిషన్ తరపున కోరుకోవడం జరుగుతుంది. మన టోటల్ ఓటర్స్ ఇస్ 20,23,009. 20,23,009 ఇది మన టోటల్ ఓటర్స్. మనం మ్యాపింగ్ టేబుల్ ఎక్సర్సైజ్ ద్వారా మ్యాపింగ్ చేయగలిగింది 69.34%. అంటే దీంట్లో కేవలం 6,20,000 మందిని మాత్రమే మనం ఇప్పటివరకు మ్యాప్ చేయలేకపోయాం డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్లో. ఇప్పుడు మీ ఫీల్డ్ మీదకి వెళ్తుంటే మనం డిస్ట్రిబ్యూషన్ 80% చేసాం. ఈ 80% చేస్తున్నప్పుడు మళ్ళీ మనం ఏదైతే టేబుల్ మీద చేసామో అది ఫీల్డ్లో వెరిఫై చేసి మీ తండ్రి గారి పేరు ఇదేనా, మేము ఆల్రెడీ వీరు 2002 ఎలక్టరల్ రోల్లో ఉన్నారని గుర్తించామని చెప్పి క్రాస్ చెక్ చేసుకొని యాప్లోనే డైరెక్ట్గా మ్యాప్ చేసి ఆ ఫామ్ని కూడా స్కాన్ చేసి డిజిటైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చెప్పండి. న్యూ ఎన్రోల్మెంట్ కూడా ఫామ్ 6 ద్వారా అవుతుంది. 2002లో మీరైనా ఉండొచ్చు, మీ నాన్నగారు ఉండొచ్చు, మీ తాతగారు కూడా ఉండొచ్చు, మీ అమ్మగారు ఉండొచ్చు, మీ ఎవ్వరు లేకపోతే వాళ్ళకి అన్మ్యాప్డ్ కింద ట్రీట్ చేస్తాం. వాళ్ళకు నోటీస్ వస్తుంది. ఆ నోటీస్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే 22 మనం 21 జూలై మనం డ్రాఫ్ట్ ఎస్ఐఆర్ పబ్లిష్ చేస్తామో దాంట్లో వాళ్ళ పేరు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫామ్ సంతకం చేసి వెనక్కి ఇచ్చారు కాబట్టి. కానీ వాళ్ళు 2002కు మ్యాప్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకు నోటీస్ ఏఆర్ఓ ఇష్యూ చేయడం జరుగుతుంది. అప్పుడు 12 రకాల ఐడి ప్రూఫ్లో ఏదో ఒక ఐడి ప్రూఫ్ వాళ్ళు అందజేయాల్సి ఉంటుంది. ఈ ఎస్ఐఆర్కి ఆధార్ కూడా ఐడెంటిటీ ప్రూఫ్గా కన్సిడర్ చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా తెలియజేయడం జరిగింది. సో 11 ఉన్నాయి, 12వ ఆధార్ కూడా యాడ్ చేస్తే 12 రకాల ప్రూఫ్లో ఏదో ఒక ప్రూఫ్ వాళ్ళు అందజేయచ్చు. 2002లో వేరే జిల్లాలో వాళ్ళ ఓటున్న అది మనం మ్యాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2002లో మీ ఓటు వేరే జిల్లాలో ఉంటే ఈ రోజున విశాఖపట్నంలో జిల్లాలో ఓటు ఎందుకు ఉందని ఎవరు అడగరు. మీకు ఓటు ఉండాలంతే. 2002లో నోటీస్ అనేది మీరు 2002 ఎలక్టరల్ రోల్కు మ్యాప్ చేయని పక్షంలోనే ఇష్యూ చేస్తారు. విశాఖపట్నం జిల్లాలో అదే కాన్స్టిట్యున్సీలో ఉండాలన్న రూల్ లేదు. ఈ మ్యాపింగ్ ప్రక్రియ అనేది కేవలం ఐడెంటిఫికేషన్కే తప్ప ఓట్ ఎక్కడ ఉండాలి అనేది నిర్ధారించడానికి కాదు. మీరు ఎక్కడ మ్యాప్ అయినా ఫైనల్గా ఈ రోజున ఎన్యూమరేషన్ ఫామ్లో మీకు ఏ పోలింగ్ స్టేషన్లో ఓటు ఉందని ఉందో అదే ఉంటుంది. అది మార్చుకోవాలంటే మీరు ఫామ్ 8లో చేంజ్కి షిఫ్టింగ్కి పెడితేనే మారుస్తారు. తప్పకుండా డూప్లికేషన్ ఉంటే డిలీట్ అవుతుంది. ఇలాంటి క్రాస్ చెక్ చేసి ఒకవేళ లాజికల్ డిస్క్రిపెన్సీస్ ఉంటే కమిషన్ వాళ్ళ మీద వెరిఫికేషన్ కూడా ఆర్డర్ చేస్తుంది. తర్వాత మీకు తెలిసిన విషయమే, 2 చోట్ల కనుక ఓటు ఉంటే అది చట్టరీత్యా నేరం. ఈ విషయాన్ని కూడా ఎలక్టర్స్ అందరూ గుర్తించాలి. ఒక బిఎల్ఓ ఒక అడ్రస్లో ఒక ఎలక్టర్ని ట్రేస్ చేయలేకపోతే 3 సార్లు విజిట్ చేస్తారు. 3 సార్లు విజిట్ చేసి 3వసారి కూడా దొరకనట్లయితే
దాన్ని కూడా రికార్డ్ చేసి అప్పుడు ఉన్న వాళ్ళ బూత్ లెవెల్ ఏజెంట్స్ దగ్గర సంతకం తీసుకొని పంచనామా కూడా కుదిరితే చేసి ఫైల్ పెట్టుకుంటారు. అంటే ఏ ఓటర్ పేరు డ్రాఫ్ట్ రోల్లో డిలీట్ అయిపోయినా దానికి సంబంధించి ఒక డాక్యుమెంటేషన్, ప్రాపర్ డాక్యుమెంటేషన్, ఎందువల్ల ఆ ఫామ్ వాళ్ళకి ఇవ్వలేకపోయాం లేకపోతే ఎందువల్ల కలెక్ట్ చేయలేకపోయాం అన్న విషయాన్ని ప్రాపర్గా డాక్యుమెంట్ చేయడం జరుగుతుంది. బిఎల్ఓలు తిరిగేటప్పుడే ఫామ్ 6లు, ఫామ్ 7, ఫామ్ 8 కూడా క్యారీ చేస్తున్నారు. ఎవరికి కావాలన్నా తీసుకోవచ్చు. 1,00,000 మంది ఆల్రెడీ మనం కలెక్ట్ చేసుకోవడం, డిజిటైజ్ చేయడం కూడా జరిగింది. ఇంకా వచ్చే 20 రోజుల్లో మనం మొత్తం ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవాలి. 1987 మనకు 2 కట్ ఆఫ్ డేట్స్ ఉన్నాయి. ఇది మీరందరూ గుర్తించాలి. రేపు పొద్దున నోటీస్ అంటూ వచ్చిన తర్వాత ఎటువంటి ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేయాలంటే ఎవరెవరు ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేయాలనేది చూస్తే మనకు 1987 జూలై 1 దీని ముందు పుట్టిన వాళ్ళు అయితే వాళ్ళ ఒక్కరు ఐడి ప్రూఫ్ ఇస్తే సరిపోతుంది. 1987 నుంచి డిసెంబర్ 2, 2004 ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు అయితే వాళ్ళ ఐడి ప్రూఫ్, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఒకరిది ఐడి ప్రూఫ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. 2004 తర్వాత పుట్టినట్లయితే ఎవరైనా వాళ్ళకి నోటీస్ వచ్చినట్లయితే వాళ్ళ ప్రూఫ్, వాళ్ళ ఇద్దరి తల్లిదండ్రుల ప్రూఫ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది సిటిజన్షిప్ యాక్ట్లో ఏదైతే అమెండ్మెంట్ జరిగిందో దాని ద్వారా నిర్దేశించమైన గైడ్ లైన్స్ అండ్ టైమ్ లైన్స్. వైజాగ్ డిస్ట్రిక్ట్లో మనకున్న ట్రబుల్ ఏంటంటే చాలా వరకు మైగ్రేషన్ ఉంటుంది, ఇన్వర్డ్ మైగ్రేషన్ ఉంటుంది, అవుట్వర్డ్ మైగ్రేషన్ ఉంటుంది. కాబట్టి కొత్తగా ఇక్కడ వేరే పోలింగ్ స్టేషన్లో ఉన్న వాళ్ళు, వేరే కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళని ఎలా చేరుతాము, వాళ్ళకి ఫామ్ ఎలా ఇస్తాము, ఎలా తీసుకుంటాము అనేది, దీనికి మనం ఫీల్డ్లో ఉన్న ఆల్ మెకానిజమ్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ యొక్క డేటాబేసెస్ అన్నీ యూజ్ చేసుకొని అందరి సపోర్ట్తో బిఎల్ఓస్ ఇస్తున్నారు. 80% డిస్ట్రిబ్యూషన్ చేశాము. అందుకే మనం రాష్ట్రంలో మనం కొంచెం స్లోగా చేస్తున్నా ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేసి మనం ఫామ్ ఇవ్వాలి అనే యోచనలో మనం చాలా స్ట్రాటజిక్గా చేస్తున్నాము. అలాగే బిఎల్ఓస్కి సపోర్ట్ సిస్టమ్ కింద ఎక్కువ మంది ఆఫీసర్స్ని కూడా పెట్టాము. ఎందుకంటే మన నెంబర్స్ ఎక్కువ కాబట్టి 20 లక్షలు అంటే రాష్ట్రంలో కేవలం 3 జిల్లాల్లో 20 లక్షల కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నారు. మన విశాఖ దాంట్లో ఒక జిల్లా కాబట్టి మనం ఎంత సపోర్ట్ కావాలో అంత సపోర్ట్ బిఎల్ఓస్కి, ఏఆర్ఓస్కి ఇస్తున్నాము. వాళ్ళకి కంటిన్యూస్గా ట్రైనింగ్స్, గైడెన్స్ ఇస్తున్నాము. పొలిటికల్ పార్టీస్తో కూడా బూత్ లెవెల్లోనే ఎంగేజ్ చేస్తున్నాము. ప్రతి బూత్ లెవెల్లో బిఎల్ఓస్ మాట్లాడుతున్నారు. ట్రాన్స్పరెంట్గా వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. అలాగే ఈఆర్ఓ స్థాయిలో, డిఈఓ స్థాయిలో కూడా వారానికి ఒకసారి అందరు పొలిటికల్ పార్టీస్తో కూడా మీట్ అయ్యి వాళ్ళకున్న అపోహలు ఏమైనా ఉంటే వాటిని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ మనం ఇప్పుడు డిస్కస్ చేసిన దాంట్లో చూస్తే ఎన్యూమరేషన్ ఫామ్స్ 20,23,000 మందికి మన దగ్గర అవైలబుల్గా ఉంది. అది డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ ఎన్యూమరేషన్ ఫామ్ని ఆన్లైన్లో కూడా ఎలక్టర్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేయొచ్చు. ఒకవేళ ఎన్యూమరేషన్ ఫామ్ వెనక్కి ఇచ్చినట్లయితే వాళ్ళందరి పేరు డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్లో ఉంటుంది. లేని పక్షంలో 2 నెలల వరకు వాళ్ళ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ని వాళ్ళు బిఎల్ఓకి అందచేయచ్చు. ఏ ఒక్క క్లెయిమ్ అనాన్సర్డ్ ఉన్నా దట్ కన్సర్న్డ్ ఆఫీసర్ విల్ బి రెస్పాన్సిబుల్. సో చాలా పకడ్బందీగా, అంటే పాత ఫేసెస్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ని యూజ్ చేసుకొని కూడా ఎలక్షన్ కమిషన్ కొన్ని గైడ్ లైన్స్ని, కొన్ని రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగింది. సో అడ్మినిస్ట్రేటివ్ ఫీజిబిలిటీ కోసము, ఎలక్టర్స్ ఇంకా సింపుల్గా చేయడం కోసం. ఇంత టైం కూడా ఉండేది కాదు ఇంతకుముందు. ఎస్ఐఆర్ చాలా తక్కువ వ్యవధిలో కంప్లీట్ చేశారు. ఇప్పుడు 4 రోజులు మనం ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికే అందించారు. తర్వాత 2 నెలలు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పెట్టారు. సో అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నాము. ఈ ప్రతి ఎలక్టర్ ఎవరైతే కాన్స్టిట్యున్సీలో ఓటు వేయదలుచుకున్నారో వాళ్ళందరూ ఎలక్టరల్ రోల్లో ఉండే విధంగా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే విధంగా మనం డిస్ట్రిక్ట్లో ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ఎస్ఐఆర్ యాక్టివిటీ టేకప్ చేయడం జరుగుతుంది.